వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రముఖ జాతీయ జర్నలిస్ట్ నిధి శర్మ రాసిన షీ ద లీడర్ ఉమెన్ ఇండియన్ పాలిటిక్స్ పుస్తక ఆవిష్కరణ. పుస్తకంలో 17 మంది ప్రముఖ మహిళా నేతలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు. చారిత్రక గోల్కొండ కోటలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాటును వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షించిన డీజీపీ అంజనీ కుమార్. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి అమర్నాథ్ కౌంటర్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి బానిసగా బతుకుతున్నాడని ఎద్దేవా. నెల్లూరు నగరంలో కస్తూరిదేవి గార్డెన్స్ లోని సీ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించిన సీ ఫుడ్ స్టాళ్లను పరిశీలించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే ప్రముఖ జాతీయ జర్నలిస్ట్ నిధి శర్మ రాసిన షీ ద లీడర్ ఉమెన్ ఇండియన్ పాలిటిక్స్ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ రంగ ప్రముఖులు హాజరయ్యారు. పలువురు జాతీయ స్థాయి నేతలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేదికపై పాలు పంచుకున్నారు. షీ ద లీడర్ ఉమెన్ ఇన్ ఇండియా పాలిటిక్స్ పుస్తకంలోని 17 మంది మహిళా నేతల వివరాలు వెల్లడించారు. సామాజిక సమానత, మహిళాభ్యున్నతికి సహా సమాజంలోని వివిధ రంగాల్లో అపారమైన కృషితో పాటు తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న 17 మంది ప్రముఖ మహిళా నేతల గురించి రాశారు. ఈ 17 మంది ప్రముఖ నాయకురాళ్లలో కల్వకుంట్ల కవిత, సోనియా గాంధీ, సుచేత కృపాలాని, జయలలిత, వసుంధరా రాజే, షీలా దీక్షిత్, మాయావతి, ప్రతిభా పాటిల్, సుష్మా స్వరాజ్, మమతా బెనర్జీ, బృందా కరత్, అంబికా సోని, స్మృతి ఇరానీ, సుప్రియా సులే, కనిమోళీలు ఉన్నారు. చారిత్రక గోల్కొండ కోటలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను డీజీపీ అంజనీ కుమార్ వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షించారు. ముఖ్యమంత్రి ఆగస్టు 15న ఉదయం సికింద్రాబాద్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఉదయం 11 గంటలకు గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని డీజీపీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సమావేశానికి నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, అడిషనల్ డీజీ స్వాతి లక్రా, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, ప్రోటోకాల్ డైరెక్టర్ అరవింద్ సింగ్, టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్, టీఎస్ఐఐసి ఎండీ నరసింహారెడ్డి తదితరులు హాజరయ్యారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి బానిసగా బతుకుతున్నాడని, ఆయన బానిసత్వాన్ని చూసి జాలేస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన చేసిన వ్యాఖ్యలకు మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. సినిమా పరిశ్రమలో ఉన్న మహిళల గురించి విమర్శలు చేసినప్పుడు నోరు మీద పని పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మహిళల రక్షణ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ సైన్యంగా అపారమైన సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థను దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ముద్రగడ భార్య కొడాలి విషయంలో తలెత్తినటువంటి ఇబ్బందులపైన పవన్ కళ్యాణ్ ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు. 100% పథకాలు మహిళలకు ఇస్తుంటే దాన్ని పవన్ వక్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. మద్యం ఆదాయం సంక్షేమం కోసం అంటే పవన్ మహిళల్ని కించపరుస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది పవన్ చంద్రబాబులే తేల్చుకోవాలే తప్ప ఎవరిని సీఎం చేయాలో నిర్ణయించేది జనమన్నారు. పవన్ కళ్యాణ్ ఓ బాబా అని, బాబా అంటే బాబు గారి బానిస అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళగా ఉన్నటువంటి సోనియా గాంధీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎదిరించినటువంటి ఏకైక మొనగాడు ఎవడన్నా ఉన్నాడంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎవరు చెప్తావు? కేంద్రానికి కాకపోతే వెళ్ళి బైడెన్కి చెప్పుకో, లేకపోతే రష్యాలో వెళ్ళి పుతిన్కి చెప్పుకో. ఎవడు భయపడతారు? దేనికి భయపడతారు? నేను చేసిన తప్పేంటి? నోటుకు వచ్చినటువంటి మాటలు, ఇష్టం వచ్చినటువంటి ప్రసంగాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అనట్లేదని చెప్పి, ఏం పట్టించుకోవట్లేదని చెప్పి నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడతావా? అంత పలుకుబడి ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపేసే. స్టీల్ ప్లాంట్ పదం రాగానే పక్కకు జరిపాడు. దాటి అహంకారం, అసత్యాలతో కూడినటువంటి ప్రసంగంగా ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఎంత అసూయతో ఆయన మాట్లాడినటువంటి మాటలు. అంటే ఈ రాష్ట్రానికి ఆయన దత్త తండ్రి అయినటువంటి చంద్రబాబు కానీ, లేకపోతే ఆయన కానీ ముఖ్యమంత్రిగా ఉండాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గడిచినటువంటి ఈ 3వ విడత యాత్ర ఏదైతే చేస్తూ ఉన్నాడో, ఈ మొదలుపెట్టినటువంటి మొదటి రోజు నుంచి నేటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని తిడితే నేను నాయకుడిని అయిపోతాననేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నటువంటి మాటలుగా కనబడుతున్నాయి తప్ప ఎక్కడా కూడా ఒక సిద్ధాంతం, ఒక విధానం, జవాబుదారీతనంగా ఒక రాజకీయ పార్టీని పెట్టి మిమ్మల్ని నమ్మి మీ వెనకాతలు వస్తున్నటువంటి ప్రజలకో, లేదా మిమ్మల్ని నమ్మి మీ వెనకాల తిరుగుతున్నటువంటి నాయకులకో ఒక భరోసాని ఇవ్వాల్సినటువంటి సందర్భాన్ని వదిలేసి ఎవరికో బానిస బ్రతుకుతానంటే, ఎవరికో బానిసత్వం చేస్తామనంటే, అసలు మీరు నమ్మి మీ వెనకాతలు వస్తున్నటువంటి వారికి అసలు వాళ్ళని చూసి జాలేస్తూ ఉంది. ఇన్ని సంవత్సరాలుగా ఏ రోజు కూడా ఈ 9 సంవత్సరాల కాలంలో ఆయన పార్టీ స్థాపించిన తర్వాత నిత్యం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అసూయపడ్డం. అరే చిన్న వయసులో ఎంత పెద్ద నాయకుడిగా ఎదిగాడే, చిన్న వయసులో 151 సీట్లతో. నెల్లూరు నగరంలోని కస్తూరిదేవి గార్డెన్స్ లో సీ ఫుడ్ ఫెస్టివల్ ను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. సీ ఫుడ్ స్టాళ్లను మంత్రి పరిశీలించి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ అరుణమ్మ, ఆస్కాఫ్ చైర్మన్ అనిల్ బాబు తదితరులు పాల్గొన్నారు. टाइगर टाइगर
గుంటూరు జిల్లా పొన్నూరులో అర్ధరాత్రి రోడ్డు విస్తరణ పనులు చేపట్టడంపై మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు వెడల్పు కారణంగా నష్టపోయే భవన యజమానులకు పరిహారం చెల్లించకుండా పనులు ఎలా చేపడతారని ప్రశ్నించారు. పోలీస్ బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారులు పనులు చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. దుకాణాల యజమానులను బెదిరించి పనులు చేస్తే టీడీపీ చూస్తూ ఊరుకోబోదన్నారు. పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రోడ్ వైండింగ్ సంబంధించిన కొన్ని ప్రశ్నలు మన శాసనసభ్యుల వారిని ప్రశ్నించడం జరిగింది. వాటికి ఏవి కూడా ఇంతవరకు మాకు ఆయన స్పష్టమైన సమాధానాలు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. కానీ ఇవాళ అధికార యంత్రాంగం ఇవాళ చేస్తూ ఉన్న విధానం చూస్తే మరి అరాచకం కనపడతా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళుగా పట్టణం అభివృద్ధి చెందుతూ ఉండాలనేది కోరుకోవటం అనేది అందరం కోరుకుంటాం. కానీ ఇవాళ స్పష్టంగా, ఎందుకంటే ఏ పనైనా ప్రభుత్వంలో ఉన్న అధికారులు చేయాలి అంటే ఒక విధానం ఉంటుంది. ఈ రోజు వరకు కూడా ఎవరికి వ్యక్తిగతంగా నష్టపోయే వారికి మీ ఇంట్లో మీ ఇల్లు ఇంత పోతుంది, మీకు ఇంత విలువ కలిగిన బాండ్లు వస్తాయి అనేది ఇంతవరకు ఎవరికి వ్యక్తిగతంగా ఇచ్చిన సందర్భం లేదు. రెండోది, ఎవరికైనా తీయాలి అని అంటే ముందే ఒక అడ్వాన్స్ నోటీస్ ఇచ్చి, బాబు పలానా రోజు మేము తీస్తాము, మీ వస్తువులు ఉన్నాయనుకో వాటన్నిటిని సరిదిద్దుకోండి, తీసుకోండి, మేము రోడ్ వైండింగ్ మొదలు పెడతాము, ఇదిగో మీది ఇంతవరకు పోతుంది కదా అని నోటీస్ ఇవ్వటం అనేది ఒక విధానం. కానీ రాత్రి 9ంటికి మైక్ పెట్టి అనౌన్స్మెంట్లు చేసి పొద్దున్నే 5:30కో 6ంటికో మొదలుపెట్టి చేయాల్సిన ఇదేదో. ఏపీలో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. అధికార ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా కర్నూలులో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెద్ద సైకోలని ఎమ్మెల్యే కాటసాని విమర్శించారు. ప్రజలు రాజకీయాలను చేదరించుకునేలా చంద్రబాబు, పవన్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ కు చేతనైతే గడప గడపకు రా, వాలంటీర్ల సేవ ఏంటో తెలుస్తుంది అని ఎమ్మెల్యే హెచ్చరించారు. వాలంటీర్ వ్యవస్థతో సీఎం జగన్ కు మంచి పేరు వస్తుందని భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. నిజ జీవితంలో సినిమా డైలాగులు పనికిరావని విమర్శించారు. పవన్ కళ్యాణ్ నిన్న విశాఖలో మాట్లాడిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి స్పందించారు. ఎలా పడితే అలా మాట్లాడడం సరికాదని, తోలు తీస్తే ఎదుటి వాళ్ళు ఊరికే ఉంటారా అని ఆయన అన్నారు. మరోవైపు 2014-19 మధ్య చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు దోచుకుంటే ఏమి చేశావు పవన్ కళ్యాణ్ అని ఎమ్మెల్యే కాటసాని ప్రశ్నించారు. ఎవరైనా రాజకీయ నాయకులకు ఉండొచ్చు, కానీ మా పార్టీ అధికారంలో ఏమొస్తే మేము చేస్తామని చెప్పాల్సింది పోనిచ్చి రోజు మొదలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని నువ్వు సైకో అని మాట్లాడే పరిస్థితి ఉంటే, అందరికంటే నువ్వు చంద్రబాబు నాయుడు మీరు అందరికంటే పెద్ద సైకోలు కాబట్టి మీకు మీరు కూడా అందరూ అదే అనుకునే పరిస్థితులు మీరు ఉండడం జరుగుతుంది. పొరపాటున కూడా వ్యక్తిగతంగా ఒక ముఖ్యమంత్రిని మాత్రం ఈ విధంగా మాట్లాడడం అనేది మంచిది కాదు. రాజకీయ నాయకులు మనం అంతా బృందంగా ఉండాలి, కానీ బృందాతనం లేకుండా ఇష్టం వచ్చినట్టు లాస్ట్కు ప్రజలు మనం రాజకీయ నాయకులను పూర్తి చీదరించుకునే పరిస్థితి, ఇంకా అటువంటి పరిస్థితి దిగజారకుండా ఎవరు వరకు వాళ్ళు రాజకీయం డిగ్నిఫైగా చేయాలని మనం కోరడం జరుగుతుంది. నువ్వు వాలంటీర్ వ్యవస్థని గురించి మాట్లాడడం జరిగింది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ నీకు చేతనైతే నువ్వు మాతో పాటు గడప తిరగడానికి రా, లేకుంటే నీ దగ్గర ఉండే కార్యకర్తలను లేకుంటే మీ లీడర్లను పంపేయండి. వాలంటీర్ వ్యవస్థ ఎట్లా ఉంది అనేది ఇళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు ఏం చెప్తున్నారో, లేకుంటే పింఛన్ ఇచ్చే వాళ్ళు ఏం చెప్తున్నారో ఒక్కసారి వాళ్ళ మాటలు ఏంటో మీకే తెలుస్తుంది. మీరు అనవసరంగా ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మంచి పేరు వస్తుంది, రేపు ఎలక్షన్లో కూడా ఈ వ్యవస్థతోనే పార్టీకి మంచి పేరు వస్తుంది. రేపు పొద్దున ప్రజలందరూ కూడా
మాకే ఓట్లేస్తారనే భయంతో మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. అటువంటి పద్ధతి కానే కాదు. నువ్వు ఏదో సినిమా డైలాగ్స్ మాత్రం సినిమాలో డైలాగ్స్ పనికి వస్తాయి కానీ నిజ జీవితంలో డైలాగ్స్ పనికిరావు. పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమాలో 3 గంటల సినిమా చూడడానికి ప్రజలకు వినోదానికి పనికి వస్తారు తప్ప ఆడ సినిమాలో జరిగినటువంటి బయట నిజ జీవితంలో వాళ్ళ తోలు తీస్తాం వీళ్ళ తోలు తీస్తాం. టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై వైసీపీ మంత్రి సిదిరి అప్పలరాజు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రాజెక్టులపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. 14 ఏళ్లలో చంద్రబాబు ఒక్క ప్రాజెక్టైనా శంకుస్థాపన చేశారా? వంశధార గురించి చంద్రబాబు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఉత్తరాంధ్రలో ఒకేసారి నువ్వు నీ దత్తపుత్రుడు పర్యటనల వెనుక ఆంతర్యం ఏంటి? చంద్రబాబుకు కట్టు బానిస పవన్ కళ్యాణ్ అని, జనసేన పార్టీయే పెద్ద వ్యాపారం అన్నారు. మరి పార్టీ సిద్ధాంతాలను కార్యకర్తల కష్టాన్ని ప్యాకేజీగా తీసుకుని పవన్ అమ్మేశారని, విశాఖ రాజధానిని అడ్డుకోవడానికి పవన్ చంద్రబాబు విషం కక్కుతున్నారని వైసీపీ మంత్రి విమర్శించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వాడు అడుగుతాడు, అన్ని ప్రాజెక్టులు వాళ్ళు కూడా రెట్రోగ్రేడ్గా మాకు కూడా ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఈ బాధితులందరికీ కూడా అదనపు పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం చాలా ఉదారంగా ముందుకు వచ్చింది. సుమారుగా 216 కోట్లు మనం ఇచ్చాము. 216 కోట్లు అంటే ఇంచుమించుగా ఆయన ఇచ్చినటువంటి జీవోలో 50% పార్ట్ ఎడిషనల్గా ఇస్తా ఉన్నాం కదా మనం. ఈరోజు నువ్వు వచ్చి ఈ దగులుబాజు మాట్లాడతావా? నీకు మళ్ళీ అవకాశం ఇస్తే పరిహారం పెంచిస్తావా? ఏం నీ హయాంలో వీళ్ళు చేసినటువంటి ధర్నాలు, వీళ్ళు చేసినటువంటి నిరసనలు, వీళ్ళు చేసినటువంటి హంగర్ స్ట్రైక్స్ నీకు కనిపించలేదా? 17, 18, 19 3 సంవత్సరాలు ఉంది కదా. ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు రాస్తారోకోలు చేసింది నీకు కనిపించలేదా? నీకు చిత్తుతుంటే ఆ రోజు నువ్వు చేస్తుండాలి కదా. ఈరోజు నువ్వు ఈ దగులుబాజు మాట్లాడితే నమ్మడానికి మేము వెర్రివాళ్ళమా? చంద్రబాబుకి ఎప్పుడు కూడా పేదవాడి కన్నీరు ఆయనకి తెలీదు, ఆయన పట్టించుకోవడం అనేది ఈ ఒక్కదానితోనే సుస్పష్టమని అనేది తెలియజేస్తాం. ప్రతి సందర్భంలో కూడా ఆయన ఒక మాట చెప్తూ ఉంటాడు. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న సోదరుడు అడిగినాడు, మీరందరూ కూడా ఇది నోట్ చేసుకోవాలి. చంద్రబాబు ఏమంటాడు? గ్యాస్ ధరలు పెంచేశారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేశారు, కరెంటు ఛార్జెస్ పెంచేశారు. ఏమయ్యా ఢిల్లీలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగలేదా? ఏమయ్యా కలకత్తాలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగలేదా? ఏమయ్యా చంద్రబాబు చెన్నైలోను కేరళలోను పెట్రోల్ డీజిల్ ధరలు గ్యాస్ ధరలు పెరగలేదా? అంటే ఆంధ్రప్రదేశ్కి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గత మంగళవారం ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో కార్గిల్ చౌక్ వద్ద హోటళ్లలో హత్య చేసి పరారీలో ఉన్న 9 మంది నిందితులను జగిత్యాల జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుల వద్ద నుండి 5 కత్తులు, 8 సెల్ ఫోన్లు, 1 కారు, 4 మోటార్ సైకిళ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చివరికి ఉందండి, మీరు చివరికి ఇన్ఫార్మ్ ఇంత జరుగు ఏదైనా ఈ హత్య జరిగిన తర్వాత కొంతమంది భావోద్వేగంతో, కొంతమంది ఈ ఇష్యూని కూడా హైలైట్ చేస్తూ వ్యక్తిగత లాభం కోసము నిందితుల ఇంటిపై దాడి చేయడం జరిగింది.
దానిపైన పోలీస్ వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళడం జరిగింది. దానిపైన 2 కేసులు నమోదు చేసినాము. చట్టాన్ని ఎవరి చేతిలో తీసుకున్నా చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటాము, అరెస్టులు కూడా చేస్తాము. చందానగర్ టపాడియా జేపీ సినిమాస్ కాంప్లెక్స్ లోని అగ్ని ప్రమాదం సంభవించింది. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి అదుపులోకి తీసుకొచ్చారు. సమాచారం ప్రకారం బిల్డింగ్ 5వ అంతస్తులో ఉన్నటువంటి జేపీ సినిమాస్ కి సంబంధించిన వంటగదిలో అగ్ని ప్రమాదం జరిగి జేపీ సినిమాస్ లో ఉన్న 5 స్క్రీన్లు కూడా మరియు ఫర్నిచర్ తో సహా పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతోటి మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మరియు మున్సిపల్ సిబ్బంది చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మొత్తం ఆర్పేస్తామని పర్మిషన్ ఉన్నదా లేదా? అయితే వీళ్ళు మల్టీప్లెక్స్కు మనకు పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. అయితే బిల్డింగ్లో మొత్తం ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ ఉన్నాయి, స్ప్రింక్లర్స్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే వర్క్స్ అవుతున్నాయి కదా, ఈ వర్క్స్ అవుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఆఫ్ చేసి పెట్టేస్తారు. ఎందుకంటే వెల్డింగ్ వర్క్స్ తర్వాత ఇవన్నీ వుడ్ వర్క్స్ ఇవన్నీ చేస్తుంటారు కదా, అందుకోసమని ఆపరేట్ జరుగుతుంది. అయితే ఇక్కడ సిబ్బంది నాకు తెలిసి ఏమైందంటే ఈ ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ ఉన్నాయి కానీ వీళ్ళు ఇంకా ఈ ఫుల్ పెడ్జ్ ఆపరేషన్ లేకపోవడం చేత దీన్ని ఆపరేట్ చేసే వ్యక్తులు లేరు ఇందులో. దానివల్ల కూడా డిలే అయిపోయింది. ఫైర్ ఎన్ఓసి ఉంటుంది, మేము దాన్ని అంటే వెరిఫై చేస్తున్నాం. ఇంకా మేము అది వెరిఫై చేయాలి. అది ఏంటంటే వీళ్ళు నాకు పూర్తి వివరాలు తెలుసుకున్నాక అంటే డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్ ఉంటారు కదా, మనకి ఏ స్టేజ్లో ఉంది తెలియదు. అంటే డిఫరెంట్ కమిటీస్ పడుతుంటాయి ఇన్స్పెక్షన్. లేదు, నాకు తెలిసి వీళ్ళు అప్లై చేసి ఉంటారు. ఆల్రెడీ ఎన్ఓసి కూడా వచ్చి ఉంటుంది, ఎందుకంటే సిస్టమ్స్ అన్నీ పెట్టి ఉన్నారు. కాకపోతే అవి ఈ టైం ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మనకు ఈ టపాడియా మాల్లో 5th ఫ్లోర్లో నుంచి పొగ వస్తుందని కాల్ వచ్చింది, కంట్రోల్ రూమ్కి కాల్ వచ్చింది. మేము మొట్టమొదట స్మోక్ వస్తుంది, చిన్నపాటి స్మోకే అని చెప్పడంతో మేము అనుకున్నాం స్మాల్ ఫైర్ అనుకొని వెహికల్స్ మాదాపూర్ నుంచి పటాన్చెరు నుంచి వెహికల్స్ పంపడం జరిగింది. కాకపోతే మా వెహికల్స్ వచ్చిన తర్వాత మాకు పరిస్థితి ఏమర్థమైందంటే ఇక్కడ థిక్ బ్లాక్ స్మోక్ వచ్చేసి మనకు 5th ఫ్లోర్కు యాక్సెస్ లేకుండా పోయింది మొత్తం బిల్డింగ్లో. ఇది 5 స్టోరీల మాలు. అయితే ఈ మాల్లో ఏమైందంటే ఈ 5th స్టోరీ అంతా మనకు మల్టీప్లెక్సెస్ ఉన్నాయి, 5 స్క్రీన్లు ఉన్నాయి. 5 స్క్రీన్లు ఆనుకొని ఉంటాయి. ఒకటి ఈస్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయిపోయి వెస్ట్ సైడ్ వరకు కంటిన్యూగా 1 2 3 4 5 అని స్క్రీన్స్ ఉన్నాయి. ఈ స్క్రీన్స్లో మీకు తెలుసు కదా మొత్తం ఫోమ్ సీటర్ ఉంటుంది. ఈ గోడలు కూడా సరౌండింగ్ అంతా మనకు ఇంటీరియర్ అంతా డెకరేషన్ చేసి అంత కంబస్టబుల్ మెటీరియల్ ఉంటుంది. అయితే అక్కడనే ఒక కిచెన్ కూడా ఉందంట. ఆ కిచెన్లో బహుశా ఫైర్ మా జిహెచ్ఎంసీ శానిటైజర్ సిబ్బంది మా సూపర్వైజర్ అంతా కూడా ఇక్కడ తిరుగుతున్నప్పుడు పైనుంచి బాగా బ్లాక్ స్మోక్ ఏమిటైతున్నట్టుగా గమనించారు. అది ఎమ్మటి ఇమీడియట్గా మా వాళ్ళకందరూ కూడా డిఆర్ఎఫ్ టీం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. డిఆర్ఎఫ్ టీం వాళ్ళు మా జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ ఇమీడియట్గా ఇక్కడ అరైవ్ అయినారు. సబ్సిక్వెంట్గా మనం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తొందరగా ఇమీడియట్గా కూడా ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ డిప్లాయ్ చేసేసి టోటల్ కూడా ఫైర్ ఎక్స్టింగ్విష్ చేయడం కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇదంతా ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నారు. రిగార్డింగ్ ఏంటంటే ఫైర్ యూనివర్సిటీ అనేది ఫైర్ డిపార్ట్మెంట్ ఇస్తారు. ఈ టైప్ ఆఫ్ బిల్డింగ్స్కు మాల్స్కు ఫైర్ డిపార్ట్మెంట్ ఇస్తారు. అది ఓనర్ని అడిగితే ఉండదని చెప్తున్నాడు. వీ హ్యావ్ టు వెరిఫై ఇట్ అండ్ ట్రేడ్ లైసెన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అవన్నీ వెరిఫై చేసిన తర్వాత కూడా మేము చెప్పగలుగుతాము. ఇప్పుడు ఎందుకంటే మొట్టమొదటి అయితే టు బిగిన్ విత్ వీఆర్ ఫోకసింగ్ అని కంట్రోల్ ఆఫ్ ది ఫైర్ ఎక్స్టింగ్విషన్ తర్వాత ఆ డీటెయిల్స్ ఫర్దర్ మీకు చెప్తాము. యాజ్ ఆన్ టుడే అయితే ఓనర్ అయితే చెప్పారు మాకు ఉన్నాయని, దట్ వీ హ్యావ్ టు వెరిఫై ఇట్. ఇప్పుడు పైనుంచి బాగా బ్లాక్ స్మోక్ ఏమిటైతున్నట్టుగా గమనించారు. అది ఎమ్మటి ఇమీడియట్గా మా వాళ్ళకందరూ కూడా డిఆర్ఎఫ్ టీం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. డిఆర్ఎఫ్ టీం వాళ్ళు మా జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ ఇమీడియట్గా ఇక్కడ అరైవ్ అయినారు. సబ్సిక్వెంట్గా మనం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తొందరగా ఇమీడియట్గా కూడా ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ డిప్లాయ్ చేసేసి టోటల్ కూడా ఫైర్ ఎక్స్టింగ్విష్ చేయడం కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇదంతా ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నారు. రిగార్డింగ్ ఏంటంటే ఫైర్ యూనివర్సిటీ అనేది ఫైర్ డిపార్ట్మెంట్ ఇస్తారు. ఈ టైప్ ఆఫ్ బిల్డింగ్స్కు మాల్స్కు ఫైర్ డిపార్ట్మెంట్ ఇస్తారు. అది ఓనర్ని అడిగితే ఉండదని చెప్తున్నాడు. వీ హ్యావ్ టు వెరిఫై ఇట్ అండ్ ట్రేడ్ లైసెన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అవన్నీ వెరిఫై చేసిన తర్వాత కూడా మేము చెప్పగలుగుతాము. ఇప్పుడు ఎందుకంటే మొట్టమొదటి అయితే టు బిగిన్ విత్ వీఆర్ ఫోకసింగ్ అని కంట్రోల్ ఆఫ్ ది ఫైర్ ఎక్స్టింగ్విషన్ తర్వాత ఆ డీటెయిల్స్ ఫర్దర్ మీకు చెప్తాము. యాజ్ ఆన్ టుడే అయితే ఓనర్ అయితే చెప్పారు మాకు ఉన్నాయని, దట్ వీ హ్యావ్ టు వెరిఫై ఇట్. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన దూలం మధును సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత పిల్లలదేనని, వారిని విస్మరించేవారు శిక్షార్హులేనన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, ఉపాధ్యక్షులు పిసి హనుమంత్ రెడ్డి, గ్రామాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
డివిజన్ రెవెన్యూ డివిజన్ అధికారిగా మా ఆత్మీయ సోదరులు మన గతంలో ఇదే జిల్లాలో పలు మండలాల్లో ఆదర్శ తహసీల్దార్గా పేరుగాంచిన మన ప్రజల సమస్యల పరిష్కారంలో ముందున్న మా ఆర్డీఓగా ఇప్పుడు మెట్పల్లి ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన దూలం మధుబాబు గారికి మా తెలంగాణ ఆల్ సీనియర్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ తరఫున, అట్లాగే మా మెట్పల్లి డివిజన్ తెలంగాణ ఆల్ సీనియర్స్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రముఖ జాతీయ జర్నలిస్ట్ నిధి శర్మ రాసిన షీ ద లీడర్ ఉమెన్ ఇండియన్ పాలిటిక్స్ పుస్తక ఆవిష్కరణ. పుస్తకంలో 17 మంది ప్రముఖ మహిళా నేతలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు. చారిత్రక గోల్కొండ కోటలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాటును వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షించిన డీజీపీ అంజనీ కుమార్. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి అమర్నాథ్ కౌంటర్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి బానిసగా బతుకుతున్నాడని ఎద్దేవా. నెల్లూరు నగరంలో కస్తూరిదేవి గార్డెన్స్ లోని సీ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించిన సీ ఫుడ్ స్టాళ్లను పరిశీలించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.